ఫేస్ని రికగ్నైజ్ చేసి ఫోన్ అన్లాక్ ఎలా అవుతుంది, మనకు నచ్చిన వీడియోస్ యూట్యూబ్ ఎలా రికమెండ్ చేయగలుగుతుంది, గూగుల్ మ్యాప్స్ రూట్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అండ్ ఈ రోజులలో ఒక మనిషితో మనిషిలా మాట్లాడే ఏఐ టూల్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ దీని అంతటి వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజులలో ఎక్కడ చూసినా అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వినిపిస్తుంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్తాను చూడండి. ఒక మనిషి తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చేసే పనులన్నీ ఒక కంప్యూటర్ లేదా మిషన్ చేయగలిగేలా తయారు చేసే టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. జనరల్గా మనిషి చేయగలిగే పనులు ఏంటి? ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోగలడు, అందులోని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయగలడు, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలడు, లాంగ్వేజ్ని నేర్చుకోగలడు, లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలడు, సిచ్యువేషన్ని అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవడం కూడా తెలుసు. ఈ పనులన్నిటిని ఒక మిషన్ చేయగలిగేలా తయారు చేసే టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక చిన్న పిల్లవాడికి డాగ్ ఎలా ఉంటుంది అనేది గైడ్ చేయాలనుకోండి, నేర్పించాలనుకోండి. మీరు ఒక డాగ్ ఫోటో చూపించి ఇదే డాగ్ అని ఆ పిల్లోడికి చెప్తే సరిపోతుందా అంటే లేదు. డాగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి. చిన్న డాగు, పెద్ద డాగు, వైట్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి ఆ పిల్లోడికి చెప్పి ఫొటోస్ చూపించి గైడ్ చేస్తే నెక్స్ట్ టైం ఏదైనా ఒక డాగ్ చూసినప్పుడు ఇది డాగ్ అని చెప్పేసి ఆ అబ్బాయి ఐడెంటిఫై చేయగలడు. సో ఆల్మోస్ట్ ఏఐ కూడా ఇలాగే వర్క్ అవుతుంది. ఏదైనా ఒక విషయం గురించి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఏఐకి ఇవ్వడం వల్ల ఆ డేటాని స్టడీ చేసి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి నేర్చుకోగలదు. నెక్స్ట్ టైం ఇంకొక రకమైన డేటాను చూసినప్పుడు ఏఐ నేర్చుకున్న ప్యాటర్న్స్ ఆధారంగా ఏదైనా ఒక ప్రిడిక్షన్ కానీ డిసిషన్ కానీ తీసుకోగలదు. ఏఐ కోసం అల్గారిథంని క్రియేట్ చేసేటప్పుడు మిలియన్స్ ఆఫ్ రూల్స్ రాయకుండా మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఏఐని గైడ్ చేస్తారు. అందుకే అంత ఎఫిషియెంట్గా డిసిషన్స్ తీసుకోగలదు. ఫైనల్గా ఏఐ అంటే ఏంటంటే మనిషి ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసే పనులని ఒక మిషన్ చేసేలా తయారు చేసే టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అండ్ మన అప్కమింగ్ వీడియోస్లో ఏఐ గురించి ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్, ఇలాంటి అన్ని టాపిక్స్ని అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.